మనం కష్టపడి సంపాదించిన పైసలు బంగారం ఇంట్లో పెడితే ఏ దొంగలు వచ్చి ఎత్తుకుపోతారా అని భయపడి తీసుకుపోయి బ్యాంకులో దాచుకుంటాం. అవసరం వచ్చినప్పుడు అదే బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు కూడా తెచ్చుకుంటాం. ఎందుకంటే బ్యాంక్ అంటే మనకు ఓ నమ్మకం, ఓ కొండంత ధీమా. కానీ కంచె చేను మేసినట్లు మనం నమ్మి ఆస్తులు అప్పచెప్తే ఆ బ్యాంకు సిబ్బంది దొంగలైతే ఎట్లుంటారు? అసలు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కదా. ఇప్పుడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగింది ఇదే. అరే, బ్యాంకులో పెట్టిన బంగారం విడిపించుకుందామని పోతే పసిడి బదులు గుండు పిన్నులు, శుద్ధ ముక్కలు దర్శనమిస్తే ఎవరికైనా ఫీజులు ఎగిరిపోతాయి కదా. జంగారెడ్డిగూడెం బ్రాంచ్లో కస్టమర్లకు అచ్చం ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అసలు ముచ్చట ఏంటంటే, బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్న రాజు అనేటోడు 2 రోజులుగా డ్యూటీకి ముఖం చాటేశాడు. వాడు రాకపోయేసరికి మెల్లగా ఈ గుట్టు మొత్తం రట్టయింది. అసలు సిబ్బంది సపోర్ట్ లేకుండా ఆ రాజుగాడు ఇంత పెద్ద స్కెచ్ ఎట్లా వేశాడనేది అందరికీ అనుమానం. 10 ఏళ్ల సంధి అదే బ్యాంకులో నమ్మి లోన్లు తీసుకుంటున్న కస్టమర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వాళ్ళ గోడు వింటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఒక బాధితురాలి మాటల్లో చెప్పాలంటే 2025లో 20 తులాల బంగారం పెట్టి 2026లో రెన్యువల్ చేద్దామని పోతే సర్వర్ పనిచేస్తలేదని చేత్తో ఓ కాగితం మీద రాసిచ్చిండ్రు. తీరా చూస్తే దాంట్లో 4 గాజులు గల్లంతయ్యాయి. నాకేం తెలియకుండా నా ఫోర్జరీ సంతకాలతోటి 6 లక్షల క్యాష్ కూడా డ్రా చేసినట్లుగా ఆవిడ చెప్తుంది. ఇంకో బాధితురాలైతే 5 తులాల గొలుసు పెడితే ఆ బాక్సులలో బంగారం తీసేసి ఏకంగా స్టాంపు పిన్నులు పెట్టిండ్రని కన్నీళ్లు పెట్టుకుంది. మా బంగారం ఇయ్యమంటే స్లిప్పులు ఉన్నోళ్ళకే చూపిస్తామని, లేనోళ్లకు ఇయ్యమని బ్యాంకు ఆఫీసర్లు నిర్లక్ష్యంగా మాట్లాడుతుందని జనం ఫైర్ అవుతున్నారు. ఎప్పుడైతే ఈ విషయం బయటకు పొక్కిందో ఖాతాదారులు దొరికిన కాడికి బ్యాంకు మీద పడ్డారు. పెద్ద ఎత్తున ఆందోళన షురూ కూడా కావడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చి టోకన్లు ఇచ్చి మరీ కస్టమర్లకు తమ బంగారం చెక్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే 2756 మంది ఆ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టారు. 10 రోజుల పాటు పోలీసుల సమక్షంలో చెక్ చేస్తే మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటకు వచ్చినాయి. ఏకంగా 139 మంది ఖాతాదారులకు చెందిన 4 కిలోల 399 గ్రాముల బంగారాన్ని స్వాహా అయింది. దీన్ని విలువెంతో తెలుసా? అక్షరాల 6 కోట్ల రూపాయలు. ఈ మధ్య బంగారం రేట్లు కూడా చాలా పెరిగాయి. ఎవరైతే ఎక్కువ బంగారం పెట్టి తక్కువ లోన్ తీసుకున్నారో కరెక్ట్గా వాళ్ళనే టార్గెట్ చేసి ఈ కేటుగాళ్ళు పంజా విసిరారు. అప్రైజర్ రాజు, బ్యాంక్ సిబ్బంది ఇద్దరు కుమ్మక్కై పాత ఖాతాలను రెన్యువల్ చేసినట్లు నాటకాలాడి అసలు బంగారాన్ని పక్కదారి పట్టించినట్లు ఎంక్వైరీలో తేలింది. కష్టపడి కూడబెట్టుకున్న సొత్తు ఎటూ కాకుండా పోయేసరికి బాధితులు కలెక్టర్ దగ్గరికి పోయి కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరి ఈ ఇంటి దొంగల మీద ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో, పేదల బంగారం వాళ్లకు మళ్ళీ ఎట్లా ఇప్పిస్తారో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.